హలో అండి అందరికీ నమస్తే అండ్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. సో, ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతుందో చూస్తాం. ఓకేనా? అండ్ ఫ్రెండ్స్ మీకు కనుక రీడింగ్ నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్‌ని. అండ్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయలేదు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు క్లెయిమ్ చేసుకోండి. ఓకేనా? ఐ క్లెయిమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ. థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్. ఓకే. అండ్ ఇది జనరల్ రీడింగ్ అండి. పర్సనల్ రీడింగ్ కాదు. మీకు ఎంతవరకు మెసేజెస్ మ్యాచ్ అవుతున్నాయో అవే తీసుకోండి. ఓకేనా? మ్యాచ్ అవ్వని మెసేజెస్ మీకోసం కాదు అని అర్థం చేసుకోండి. ఓకేనా? మీకు పూర్తిగా డీటెయిల్స్ కావాలి అండ్ ఈ రీడింగ్ మీకు రెజొనేట్ అవ్వడం లేదు అనుకుంటే మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు. ఓకేనా? పేర్ రీడింగ్ ఉంటుంది. ఓకేనా? సో, ఈరోజు మరి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి మనం చూస్తాం. అండ్ ఫస్ట్ మనము మీ పర్సన్ ఎనర్జీస్ చూస్తానండి. ఈ పర్సన్ ఎనర్జీస్ ఏ విధంగా ఉండబోతున్నాయి చూస్తాం. ఓకేనా? మీకు రీడింగ్ నచ్చుతుంది, నా రీడింగ్ మీకు ఎంతో అంత హెల్ప్ అవుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఎందుకండి ఈరోజు మార్నింగ్ నాకు ఎందుకో వీడియో చేయాలి అనిపించింది కాబట్టి చేస్తున్నాను. యథావిధిగా మన వీడియో అయితే ఈవినింగ్ వస్తుంది. కానీ ఎందుకు మరి మెసేజెస్ మీకోసం మరి ఎలాంటి మెసేజెస్ అయినా ఉన్నాయేమో, యూనివర్స్ మీకు ఏదైనా తెలియజేయాలి అనుకుంటున్నారేమో చూద్దాం. మీ పర్సన్ మార్నింగ్ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి? ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వండి చూసే మా వ్యూయర్స్కి. మరి పర్సన్ మార్నింగ్ తన ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి మా వ్యూయర్స్కి తెలియజేయండి. గాడ్డెస్ ఆఫ్ ద మూన్. ఈ పర్సన్ తన మనసులో ఏదో ఒక భయం ఉంది అండ్ బాధ ఉంది కానీ బయటకు చెప్పడం లేదండి. ఈ పర్సన్కి ఏదో ఒక నిజం అనేది తెలుసు కానీ ఈ పర్సన్ బయటకు చెప్పడం లేదనమాట. తన మనసులోనే పెట్టుకొని బాధపడతా ఉన్నారు తను. మనీ ఫ్లో అయితే బాగానే ఉంది ఈ పర్సన్కి. రెస్ట్ అండ్ రెజువనేషన్, తను మెడిటేషన్ చేస్తున్నారు, యోగాలు చేస్తున్నారు అండ్ ఈ పర్సన్ మిర్రర్ మేనిఫెస్టింగ్ కూడా చేస్తూ ఉన్నారండి. మిమ్మల్ని లేదా ఇంకా తన లైఫ్లో ఉన్న సిచ్యువేషన్స్న మనం చూస్తాం తర్వాత. ఓకేనా? అండ్ మీ మార్నింగ్ ఎనర్జీస్ ఎలా ఉండబోతున్నాయి? హీలర్ ఆఫ్ ద ఏజెస్. ఈ పర్సన్ మీ లైఫ్లోకి ఈరోజు రావచ్చండి. ఓకేనా? ఈరోజు ఏదో ఒక విధంగా ఈ పర్సన్ మీకు కనిపించడం జరుగుతుంది అండ్ మీకు హార్ట్ చక్ర అనేది ఓపెన్ అవుతుందండి. ఈరోజు చాలా పేషెన్స్గా వెయిట్ చేస్తూ ఉన్నారు అండ్ మీ పర్సన్ని మీరు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ఈ పర్సన్ మిమ్మల్ని చాలా హార్ట్ బ్రేక్ చేసి వెళ్ళిపోయి ఉంటారు. తన మీద మీకు చాలా కోపం అయితే ఉందండి ఈ పర్సన్ మీద. ఓకేనా? అండ్ మిమ్మల్ని మీ పర్సన్ని మీ ఇద్దరి మధ్యలో ఎవరో మీ గురించి నెగటివ్ మాట్లాడడం కానీ మీరు ఎందుకు వారి లైఫ్లో అన్నట్టుగా మీ ఇద్దరి మధ్యలో నో కాంటాక్ట్ సిచ్యువేషన్కి వేరే వారు కారణమై ఉంటారనమాట. ఎవరో ఒక ఎన్వి అనేది మీ లైఫ్లో ఉన్నారండి. ఓకేనా? సో మీకైతే హార్ట్ బ్రేక్ అయింది, చాలా బాధపడుతున్నారు ఈరోజు మీరు. ఓకే, ఈరోజు మీ పర్సన్ని మీరు కలుస్తారు కానీ మీకు హార్ట్ బ్రేక్ మాత్రమే మిగులుతుందన్నమాట. అలాంటి మెసేజ్ చూపిస్తుందండి. ఓకేనా? టారో నుంచి చూస్తాం. లోయాలిటీ, ఫ్యామిలీ, స్ట్రగల్, క్వశ్చన్, వార్నింగ్, డెత్, మేక్ ప్రామిస్, స్పైయింగ్,
మైల్ స్టోన్, ట్రావెల్. ఓకే, బాటమ్ ఆఫ్ ద డేకి వచ్చి ఏమొచ్చింది? సెల్ఫ్ హీలింగ్. మీరు చాలామంది ఇక్కడ సెల్ఫ్ హీలింగ్లో ఉన్నారు అండ్ మీ మీద మీరు ఫోకస్ చేస్తున్నారు, మీరు హీల్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు, మెడిటేషన్ చేస్తున్నారు, యోగాలు చేస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. మీ లైఫ్లో ఎవరో ఒక టాక్సిక్ పర్సన్ అయితే ఉన్నారండి. ఓకేనా, మిమ్మల్ని చాలా కంట్రోల్ చేస్తూ ఉంటారనమాట. అలాంటి పర్సన్ ఎవరో ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుందండి. ఓకే, వీటికి నేను క్లారిఫికేషన్ చేసుకుంటూ మాట్లాడతాను. ఈ పర్సన్ మైండ్లో మీరు 24/7 ఉన్నారండి. ఓకేనా, లోయాలిటీ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్ ప్లీజ్. చూసే మా వ్యూయర్స్కి యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వండి. లోయాలిటీ కార్డ్కి క్లారిఫికేషన్. లోయాలిటీ కార్డ్ ఎందుకు వచ్చింది? ఈ కార్డ్ మీకు సంబంధించిన కార్డ్ లాగా చూపిస్తుందండి. ఇక్కడ మీ పర్సన్ మీతో రాయల్గా లేరనమాట. ఓకేనా, మీ ముందు ఒకలా మీ వెనకాల ఇంకోలాగా. ఈ పర్సన్ మీ విషయంలో తను ఎప్పుడూ నిజాలు అనేది మాట్లాడకపోవడం కానీ అండ్ మీ దగ్గర చాలా విషయాలు దాచిపెడతా ఉండడం కానీ అండ్ మీ ముందు ఒకలా మీ వెనకాల ఇంకోలా తను ప్రవర్తిస్తున్నారు. తను ఏంటంటే మీకు అర్థమవుతుందన్నమాట, తను మీతో రాయల్టీగా ఉండడం లేదు అండ్ మిమ్మల్ని చాలా మోసం చేస్తున్నారు అనే విషయం కూడా మీకు అర్థమైందనమాట. కాబట్టి మీరు ఇంకా మూవ్ ఆన్ అవ్వాలి అని మీరు ట్రై చేస్తూ ఉన్నారండి. ఓకేనా, మూవ్ ఆన్ అవుతున్నారు కూడా ఈరోజు. ఓకేనా, ఈ పర్సన్ లైఫ్లో నుంచి ఇంకా మీరు పూర్తిగా మూవ్ ఆన్ అయిపోవాలి, ఈ పర్సన్ ఇంకా మీ లైఫ్లో వద్దు అనే విధంగా మీరు చాలామంది ట్రై చేస్తున్నారనమాట. అండ్ ఈరోజు ఈ పర్సన్ నిజస్వరూపం ఎలాంటిది కూడా మీరు తెలుసుకోబోతున్నారండి. ఓకేనా, మీరు చాలామంది ఫ్యామిలీ పర్సన్స్ అయి ఉంటారు అండ్ కొంతమంది సింగిల్ కూడా అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఓకేనా, మీ పర్సన్ మీ మనసులో ఏ పర్సన్ అయితే ఉన్నారో ఆ పర్సన్ దగ్గర నుంచి మీరు ఈరోజు మూవ్ ఆన్ అయిపోవాలి. ఈ పర్సన్ మిమ్మల్ని చాలా బీట్రేల్ చేస్తున్నారు, మీ ముందు ఒకలా మీ వెనకలు ఇంకోలా ప్రవర్తిస్తున్నారు, మీకు మోసం చేస్తున్నారు అనే విషయాన్ని మీరు ఈరోజు గ్రహిస్తారనమాట. ఓకే, ఫ్యామిలీ కార్డ్కి క్లారిఫికేషన్. చూడండి, ఇక్కడ ఈ పర్సన్ ఒక ప్లేయర్ ఎనర్జీ అయితే ఉంటుందండి. ఫ్యామిలీ కార్డ్కి క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్. మీ వైఫ్ ఆర్ హస్బెండ్ స్థానంలో మీరు చూసి ఉంటారండి. ఓకేనా, తనకి చాలా ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ ఎలా ఉంటుంది, అంత దగ్గరగా తనకు ఉండడం కానీ లేదా ఈ పర్సన్ కొంతమందికి ఫ్యామిలీ పర్సనే ఉంటారనమాట. మీరు వైఫ్ అండ్ హస్బెండ్ కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ పర్సన్ మిమ్మల్ని చాలా మోసం చేస్తున్నారు, తను థర్డ్ పర్సన్ ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు, మిమ్మల్ని అసలు లెక్క కూడా చేయడం లేదు. వారి లైఫ్లో ఉన్న పర్సన్ కొంచెం తెల్లగా ఉండి ఉంటారు, కొంతమంది రిచ్గా ఉండే పర్సన్ కూడా ఉంటారనమాట, చూడడానికి చాలా చక్కగా ఉంటారనమాట. అలాంటిది ఏదో చూపిస్తుందండి. సో కాబట్టి ఈ పర్సన్ వారికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ ఉండొచ్చు, కొంతమందికి మిమ్మల్ని లెక్క చేయకపోవడం కానీ అండ్ ఈ పర్సన్ వారి మీద ఫ్యాషన్తో వెళ్ళడం అయితే జరిగిందనమాట. అండ్ మీ మీద ఉన్న లవ్ అనేది తగ్గి వారి మీద వేరే వారికి తను అట్రాక్ట్ అవ్వడం చూపిస్తుందండి. ఓకేనా, దానివలన మీరు చాలామంది బాధపడుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. తను వేరే వారికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు, కానీ మీ రిలేషన్ అనేది చాలా ఇయర్స్ నుంచి ఉన్న రిలేషన్ కూడా ఉంటుందన్నమాట. ఓకేనా, అయినా సరే ఈ పర్సన్ మిమ్మల్ని లెక్క చేయడం లేదు. ఇన్ని ఇయర్స్ నుంచి ఈ పర్సన్ గురించి మీ జీవితాన్ని మీరు సాక్రిఫైస్ చేసి ఉంటారండి, కానీ చూడండి ఈ పర్సన్ మిమ్మల్ని లెక్క కూడా చేయడం లేదు, మిమ్మల్ని పట్టించుకోవడం లేదనమాట. దాని వలన మీరు ఇలాంటి పర్సన్ గురించి మీ జీవితాన్ని మీరు స్పైల్ చేసుకున్నారు అన్నట్టుగా మీరు ఇప్పుడు రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుందండి. ఓకే, స్ట్రగుల్ కార్డ్కి క్లారిఫికేషన్. మీకు సంబంధించిన మెసేజెస్ ఎక్కువ వస్తుందండి ఈరోజు. ఈ పర్సన్ మిమ్మల్ని స్పై కూడా చేస్తూ ఉన్నారండి. వారి లైఫ్లో మీ లైఫ్లో మీరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అన్నట్టుగా ఈ పర్సన్ మిమ్మల్ని స్పై కూడా చేస్తూ ఉన్నారు. ప్రజెంట్ మీరు చాలామంది నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు అన్నట్టుగా మెసేజ్ కూడా ఉందన్నమాట.
ఈ పర్సన్ మిమ్మల్ని దూరం నుంచి స్పై చేస్తూ ఉన్నారు. అండ్ ఈ పర్సన్ చూడండి తను రిగ్రెట్గా కూడా ఫీల్ అవుతున్నారనమాట. ఓకేనా, మేబీ మిమ్మల్ని చాలా రోజులు ఈ పర్సన్ ఒక స్టక్ ఎనర్జీలో ఉంచేశారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. చాలా మందికి మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానని కానీ, అండ్ కొంతమందికి ఈ పర్సన్ వారి పెద్దవారు ఒప్పుకోకపోయినా మిమ్మల్ని వదిలిపెట్టను, మీ చెయ్యి అనేది వదిలిపెట్టను అని ఈ పర్సన్ మీతో రిలేషన్ కూడా కంటిన్యూ చేసినట్టున్నారు. ప్రజెంట్ మాత్రం నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారనమాట. ఈ పర్సన్ మిమ్మల్ని ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండా మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయారు అన్నట్టుగా చూపిస్తుంది. సో దానికి అంటే మిమ్మల్ని ఇన్ని రోజులు ఈ పర్సన్ వెయిట్ చేయించిన దానికి అండ్ మీ పట్ల తను ప్రవర్తించిన విధానంకి తను చాలా రీగ్రెట్గా ఫీల్ అవుతున్నారనమాట, బాధపడుతున్నారనమాట. తనకు తనే చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారండి. ఓకేనా, కొంతమందికి ఈ పర్సన్కి ఆప్షన్స్ కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది. అండ్ మీ పరంగా తను ఎలా యాక్షన్ తీసుకోవాలో అర్థం కావడం లేదు. అటు తనకి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు కొంతమందికి, అలాంటిది కూడా చూపిస్తుందండి. ఈ కార్డ్స్ చాలా బుడ్డగా ఉన్నాయండి, సో షఫిల్ చేయడానికి ఇబ్బంది అవుతుంది. మీ పాస్ట్ పర్సనే మీ లైఫ్లోకి రాబోతున్నారండి. అండ్ ఇక్కడ మీకు మీ పర్సన్కి సంబంధించి అండి ఫ్రెండ్ సర్కిల్ కూడా కొంచెం జెలస్గా ఫీల్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఈ పర్సన్ ఏంటంటే మీ లైఫ్లోకి తను ఉండాలి అనుకున్నారు, కానీ ఇక్కడ థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ అనేది చూపిస్తుంది అనమాట. ఓకేనా, వారు ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్ ఉండొచ్చు, లేదా కొంతమందికి ఫ్రెండ్ సర్కిల్ ఉండొచ్చు, కొంతమందికి బ్రదర్స్ సిస్టర్స్ ఉండొచ్చు, కొంతమందికి వేరే అదర్ గర్ల్ ఫ్రెండ్ ఉండొచ్చు, అలాగనమాట. ఓకేనా, మీరిద్దరు కలిసి ఉంటే చాలామంది చూడలేక ఓర్వలేకపోతున్నారనమాట. ఓకేనా, సో దాని వలన ఈ పర్సన్ అంటే మీ మీద వేరే వారు ఎవరైనా లేనిపోని చెప్పచ్చు అనమాట, వారికి మైండ్ వాష్ చేయడం జరిగిందనమాట. ఓకేనా, సో అదే చూపిస్తుందన్నమాట. అండ్ ఈ పర్సన్కి ప్రజెంట్ ఏంటంటే మీ మీద ఉన్న ఫ్యాషన్ కూడా ఏం పోవడం లేదండి. ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లో అయితే వచ్చేది ఉంది అన్నట్టుగా చూపిస్తుందన్నమాట. ప్రజెంట్ ఏంటి నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అయితే ఉంది. ఓకేనా, అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని బాధ పెట్టిన దానికి కూడా తను చాలా రీగ్రెట్గా ఫీల్ అవుతున్నారు. 24/7 ఈ పర్సన్ మీ పట్ల తను ప్రవర్తించిన దానికి ఆ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి పదే పదే ఈ పర్సన్ని ఏంటంటే నిమ్మలంగా ఉండనీయకుండా పదే పదే అవి గుర్తుకు వస్తున్నాయి అనమాట. దానికి తను చాలా బాధపడుతున్నారనమాట. ఓకేనా, అండ్ ఇక్కడ ఏంటంటే మీరు మీ పర్సన్ కలిసి ఉండడానికి వేరే అదర్ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారు ఎవరైనా ఉంటారనమాట. మదర్, ఫాదర్, సిస్టర్, బ్రదర్, అలా ఎవరైనా ఉంటారండి. ఓకేనా, మదర్ ఇలా, సిస్టర్ ఇలా అలా. సో వారు చూసి ఒరవలేకపోతున్నారనమాట. సో వారే మిమ్మల్ని ఇద్దరిని విడగొట్టి ఉంటారనమాట. అలాంటి మెసేజ్ కూడా ఉందన్నమాట. ఓకే, మైల్ స్టోన్. మీ ఇద్దరి మధ్యలో చాలా దూరం అయితే పెరిగిపోయింది అన్నట్టుగా చూపిస్తుందండి. చాలా లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు ఇద్దరు. అండ్ ఒకవేళ కొంతమంది దగ్గరగానే ఉన్నారు అంటే కూడా మీ ఇద్దరి మధ్యలో ఒకవేళ మీరు ఇద్దరు ఇప్పుడు కలిసిన పాస్ట్లో ఎలా ఉన్నారో అలా ఉండలేరనమాట. అలాంటిది చూపిస్తుందండి. ఓకే, మిమ్మల్ని ఈ పర్సన్ అయితే ఒక ఎంప్రెస్ లెవెల్లో చూస్తూ ఉన్నారండి. మీరు ఒక ఎంప్రెస్ లెవెల్లో ఉంటారు. అండ్ 6 feet మీది హైట్ కూడా ఉండొచ్చు అనమాట. అండ్ చాలా బాగుంటారు. మీ డ్రెస్సింగ్ స్టైల్ కూడా చాలా బాగుంటుంది. అండ్ మీరు రెడీ అయ్యే విధానం కూడా ఈ పర్సన్కి చాలా ఇష్టం అండి. ఓకేనా, మీరు రెడీ అవుతారు చూడండి, చాలా ఇష్టపడతారనమాట ఈ పర్సన్. ఓకేనా, చాలా బాగా రెడీ అవుతారనమాట. ఓకే, దానికి ఈ పర్సన్ చాలా ఫిదా అవుతారనమాట. ఓకే, చాలా అట్రాక్ట్ అవుతారనమాట. ఓకేనా, సో ఈ పర్సన్ దూరం నుంచి మిమ్మల్ని మెచ్చుకుంటున్నారు. అండ్ మీరు ఒక ఎంప్రెస్ లెవెల్లో ఉంటారు అని ఈ పర్సన్ అనుకుంటున్నారండి. అండ్ ఇక్కడ మీకు చాలా మందికి రీయూనియన్ అయితే అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందండి. ఇక్కడ మేషం, సింహం, ధనుసు రాశి, మిథునం, తుల, కుంభరాశి. ఓకేనా, ఈ రాశుల వారికి ఇక్కడ రీయూనియన్ అయితే ఉంది, కానీ టైం పడుతుంది. ఓకేనా, కొంతమందికి 9 days, కొంతమందికి 9 weeks పట్టే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట. అది కూడా నేనే చెప్తున్నాను. ఓకేనా, ఇక్కడ వార్నింగ్ కార్డ్ వచ్చింది. ఓకేనా, యు ఆర్ లూజింగ్ మీ బికాస్ ఆఫ్ యువర్ బిహేవియర్. ఓకేనా, ఇక్కడ చాలామందికి ఏంటంటే మీ బిహేవియర్ ఏదైతే ఉంటుందో దాని వలన కూడా మీ పర్సన్ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవడం కానీ, లేదా ఏంటంటే మీరు చాలా కోపం చూపిస్తారని కానీ, తనని ఏ విషయంలో కూడా అర్థం చేసుకోరని కానీ, ఊరికి అనుమానిస్తారని కానీ, అలాంటిది ఏదో చూపిస్తుందండి. ఓకేనా,
మీరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా అలాంటి మెసేజ్ వస్తుంది కాబట్టి చెప్తున్నానండి. ఓకేనా? మీ మీ వైపు కూడా తప్పు ఉంది. ఈ పర్సన్ వైపు నుంచి కూడా తనకి ఉంది. తను రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. తన వైపు కూడా కొంచెం తప్పు ఉంది. కానీ ఇక్కడ మీ వైపు నుంచి తనని ప్రతిసారి అనుమానిస్తూ ఉండడం గానీ, అండ్ ఊకే కోపం చూపించడం గానీ, అలాంటి తనతో కలిసి మీరు ఎప్పుడు టైమ్ స్పెండ్ చేయరని గానీ, అలాంటిది చూపిస్తుందనమాట. ఓకే. దాని వలన కూడా మీ ఇద్దరి మధ్యలో సెపరేషన్ కూడా వచ్చి ఉంటుందనమాట. ఓకే. అండ్ చాలా మందికి మీ ముందు కూడా ఆప్షన్స్ ఉన్నాయండి. మీ లైఫ్‌లో కూడా అదర్ పర్సన్ ఉన్నారు. సో, ఆ విషయం కూడా కొంచెం మీ పర్సన్‌కి తెలిసింది అన్నట్టుగా చూపిస్తుందనమాట. కొంతమందికి మాత్రమే అండి ఈ మెసేజ్. అండ్ కొంతమందికి మీ పర్సన్ వైపు చాలా ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఓకేనా? దాని వలన ఈ పర్సన్ మీ లైఫ్‌లో నుంచి తను మూవ్ ఆన్ అయిపోయారనమాట. ఓకేనా? కొంతమందికి ఏంటంటే మీ లైఫ్‌లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి మీరు మీ పర్సన్‌కి సరిగ్గా కేరింగ్ చూపించకపోవడం గానీ, తనతో ఇంట్రెస్ట్‌గా ఉండకపోవడం గానీ, అలా మీరు కూడా చేస్తున్నారనమాట. ఓకేనా? అక్కడే మీ రిలేషన్‌లో బ్యాలెన్స్ అనేది తప్పుతుందండి. ఓకేనా? రిలేషన్‌లో ఉన్నప్పుడు ఒకరిని ఒకరు చాలా ఇగ్నోర్ చేస్తారనమాట. ఓకేనా? దూరమైన తర్వాత మీరు బాధపడతారు. అపోజిట్ ఆ పర్సన్ కూడా చాలా బాధపడుతున్నారనమాట. ఓకేనా? రిగ్రెట్ ఫీలింగ్ ఉంది ఇద్దరికీ. ఓకేనా? మీరు రిగ్రెట్‌గా ఫీల్ అవుతున్నారు. తనని చాలా మిస్ అవుతున్నారు. అండ్ ఈ పర్సన్ చూడండి చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు. 24/7 మీ ఇద్దరి మధ్యలో ఏదైతే జరిగిందో దాని గురించి తను చాలా ఎక్కువగా ఆలోచిస్తా ఉన్నారు. బాధపడతా ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. అండ్ ఈ పర్సన్ దగ్గర మీరు ఫినాన్షియల్‌గా ఏదైనా హెల్ప్ అడుగుతున్నారు అంటే, ఫినాన్షియల్‌గా తన దగ్గర మీరు మనీ అయితే తీసుకోకూడదు. అడగకూడదు అని ఈ పర్సన్ అంటున్నారండి. ఓకేనా? అండ్ నేను చెప్పాను కదా! ఈ పర్సన్‌కి చాలామంది మైండ్ వాష్ చేస్తా ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. మీ పర్సన్ మేల్ అయితే ఫీమేల్ పర్సన్ తనని మైండ్ వాష్ చేస్తా ఉన్నారు. మీ పర్సన్ ఫీమేల్ అయితే తనని మేల్ పర్సన్ మైండ్ వాష్ చేస్తా ఉన్నారు. మేబీ తన లైఫ్‌లో అదర్ పర్సన్ ఉండి ఉంటారనమాట. ఓకేనా? ఇంకా నీకు వారెందుకు నేనున్నాను కదా! అనే విధంగా మాట్లాడి గూడా ఉంటారనమాట. ఓకేనా? కొంతమంది ఫీమేల్ అయితే ఆ పర్సన్ ఎందుకు? నీకు మంచి సంబంధాలు వస్తాయి. అండ్ మంచి పర్సన్ ఇంకా వస్తారు. వారికంటే బెటర్ పర్సన్ వస్తారు. వారు వద్దు నీకు అనే విధంగా మాట్లాడే ఛాన్స్ గూడా ఉంటుందనమాట. దాని వలన ఈ పర్సన్ వారికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడము, వారి మాటలే ఎక్కువగా వినడం అయితే జరుగుతుందండి. ఓకేనా? అండ్ మీ గురించి ఎవరో చాలా నెగెటివ్‌గా మాట్లాడుతున్నారండి. ఓకేనా? మీరు మీ పర్సన్ కలిసి ఉండడం ఒక ఎనిమీ అనేది ఉన్నారు మీ లైఫ్‌లో. ఓకే. సో, వారు మీ పర్సన్‌ని చాలా మైండ్ వాష్ అయితే చేస్తా ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది. ఓకేనా? మేక్ ప్రామిస్ కార్డ్‌కి క్లారిఫికేషన్. ఈ పర్సన్ చూడండి తను ఏంటంటే మీ లైఫ్‌లో ఉండాలి అని ఉంది ఈ పర్సన్‌కి. కానీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉండడం వలన ఈ పర్సన్ మీ లైఫ్‌లో నుంచి వెళ్ళిపోయి ఉంటారు. కానీ ఈ పర్సన్ ఏంటంటే మీతో ఉండాలి అనే తన మనసులో ఏదో ఒక మూలన అది ఉందన్నమాట. అరే! ఈ పర్సనే కదా నాకు కరెక్ట్ పర్సను. అండ్ అనవసరంగా ఈ పర్సన్‌ని నేను దూరం చేసుకుంటున్నానేమో అనే భయం కూడా ఈ పర్సన్ మనసులో అయితే ఉందండి. ఓకేనా? నేను ఈ పర్సన్‌ని అనవసరంగా ఏదైనా అనుమానిస్తున్నానా? నాకు నా మనసైతే చెప్తుంది నాకు కరెక్ట్ పర్సన్ ఈ పర్సనే అనే విధంగా తన మనసుకి అర్థమవుతుందనమాట. ఓకే. ఈ పర్సన్‌కి ప్రెజెంట్ తన లైఫ్‌లో మనీ ఫ్లో ఉన్న పర్సన్ రావడం గానీ, అండ్ రిచ్ పర్సన్ రావడం గానీ, వారి వలన ఈ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం అయితే జరిగిందండి. ఓకేనా? చాలా మందికి ఈ పర్సన్‌కి రీసెంట్‌గా అదర్ పర్సన్‌తో మ్యారేజ్ గూడా ఉంటుందనమాట మీ పర్సన్‌కి. దాని వలన గూడా మీరు బాధపడతా ఉండొచ్చు. ఓకేనా? అండ్ కొంతమందికి మీ పర్సన్‌కి అదర్ పర్సన్ ఎవరో పరిచయం అవ్వడము, కొంచెం మనీ ఫ్లో ఉన్న పర్సన్ అయి ఉండే ఛాన్స్ ఉంటుంది. అండ్ కొంచెం రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన పర్సన్ కూడా ఉంటుందన్నమాట. దాని వలన కూడా ఈ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు. కానీ తన మనసు ఏం చెప్తుంది అంటే, మీరు తనకి కరెక్ట్ పర్సన్ ఏమో! తను అనవసరంగా ఏదైనా తప్పు చేస్తున్నారేమో! మిమ్మల్ని అనవసరంగా తను దూరం చేసుకుంటున్నానేమో! అనే ఇంటెన్షన్స్ కూడా ఈ పర్సన్‌లో కనిపిస్తుందండి. ఓకే. కొంతమందికి తన లైఫ్‌లో అదర్ పర్సన్ రావడం వలన, లేదా కొంతమందికి వారి ఫ్యామిలీ ఏదైతే ఉంటుందో తనకి మ్యారేజ్ ప్రపోజల్ తీసుకురావడం వలన మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తా ఉండొచ్చనమాట. ఓకే. స్పైయింగ్. కానీ ఈ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తున్నారు. కలెక్టింగ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ యూ.
మీ లైఫ్లో ఏదైతే జరుగుతున్నాయో అండ్ మీ గురించి కూడా ఈ పర్సన్ ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది తను గ్యాదర్ చేస్తున్నారనమాట. ప్రతి ఒక్కటి ఈ పర్సన్ తెలుసుకుంటున్నారనమాట మీ గురించి. ఓకేనా? మిమ్మల్ని ఎలా గమనిస్తున్నారో చూడండి. ఓకే, ఈ పర్సన్ మిమ్మల్ని పట్టించుకోవడం లేదు అని మీరు అనుకోకండి. మీ వెనకాల తను మిమ్మల్ని చాలా స్పై చేస్తూ ఉన్నారనమాట. ఓకే, స్పైయింగ్ కార్డ్కి క్లారిఫికేషన్. స్పైయింగ్ కార్డ్కి క్లారిఫికేషన్, జస్టిస్. ఈ పర్సన్ మీకు జస్టిస్ చేయాలి అనుకుంటున్నారండి, అందుకనే మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారనమాట. క్లారిఫికేషన్. ఓకే, ద స్టార్ కార్డ్కి క్లారిఫికేషన్. ఓకే, ద హర్మిట్. చూడండి, ఈ పర్సన్ ఏంటంటే తను బాధపడుతున్నారండి. తన మనసులో తను రిగ్రెట్ ఫీల్ అయితే ఉంది. ఎందుకు అంటే మిమ్మల్ని తను ఇంకా మీతో తన వల్ల కాదు, ఇంకా మిమ్మల్ని వదిలేయడమే బెటరు అన్నట్టుగా తను ఆలోచించుకొని మీ లైఫ్లో నుంచి తను వెళ్ళిపోయి ఉంటారనమాట. కానీ తన మనసు ఏం చెప్తుంది అంటే, నువ్వు తనని జస్టిస్ చేయలేదు, నువ్వు తనని చాలా బాధ పెట్టావు అనే విధంగా తన మనసు అనేది పదే పదే మీ ఆలోచనలు అనేది ఈ పర్సన్కి రావడం అయితే జరుగుతుందండి. ఓకేనా? సో కాబట్టి ఈ పర్సన్ కొంతమందికి ఈ పర్సన్ మీతో ఉన్న రిలేషన్ తను బ్యాలెన్స్ చేసుకోవాలి, మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అని కానీ, అండ్ కొంతమంది యూనివర్స్ని తను ప్రేయర్ చేస్తూ ఉండడం కానీ అలాంటిది జరుగుతుందండి. ఓకేనా? అండ్ ఏంటంటే ఈ పర్సన్ మీరు మీ పర్సన్కి మధ్యలో ఈ విధంగా సెపరేషన్ వస్తుంది అని తను ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఓకేనా? తను అనుకునే విధంగా ఇక్కడ మీ లైఫ్లో సిచ్యువేషన్స్ అనేది తారుమారైనాయి. తన ఇన్వాల్వ్‌మెంట్ లేకుండానే ఇదంతా జరిగింది అన్నట్టుగా చూపిస్తుందనమాట. తనకి మీరు దూరం అవ్వడం జరిగింది, తన ఇన్వాల్వ్‌మెంట్ లేకుండానే. అండ్ ఈ విధంగా మీరు దూరం అవుతారు అని కూడా ఈ పర్సన్ ఎక్స్‌పెక్ట్ చేయలేదండి. ఓకేనా? అదర్ పర్సన్ వలన మీరు ఈ విధంగా దూరం అవుతారు అని ఈ పర్సన్ అనుకోలేదనమాట. అది చూపిస్తుందనమాట. ఓకే, మీకు జస్టిస్ అయితే చేయాలి అనుకుంటున్నారండి ఈ పర్సన్. చాలామంది ఇక్కడ డివోర్స్ సిచ్యువేషన్ కానీ అండ్ పిఎస్లో కేస్ లాంటిది కూడా ఉండొచ్చు అనమాట మీకు సంబంధించి. ఓకే, కొంతమంది ప్రాపర్టీ విషయంలో కావచ్చు, కొంతమందికి మీకు రిలేషన్ పరంగా కూడా కావచ్చు అనమాట. ఓకే, ట్రావెల్ కార్డ్కి క్లారిఫికేషన్. ఎంపరర్. చాలా మొండిగా ఉన్నారండి ఈ పర్సన్, చాలా మొండిగా ప్రవర్తిస్తూ ఉన్నారనమాట. అండ్ ఈ పర్సన్ చాలా ఈగో చూపిస్తారండి మీ లైఫ్లో. ఈ కనెక్షన్లో తను చాలా ఈగో చూపిస్తారనమాట. మీరేంటి లవ్ చూపిస్తారు, తనేమో ప్రాక్టికల్గా ఉంటారు. అండ్ ఏంటంటే కొంచెం మనీ మైండెడ్ పర్సన్ కూడా ఉంటారనమాట. అండ్ ఈ పర్సన్ మీతో రిలేషన్లో ఉన్నప్పుడే ఈ పర్సన్కి అదర్ పర్సన్ ఎవరైనా పరిచయం అవడం కానీ అలాంటిది జరిగింది అంటే కొంతమందికి ఆ పర్సన్ రిచ్ పర్సన్ కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. తన కంటికి ఏంటంటే అక్కడ మనీ మాత్రం కనిపిస్తుందండి. ఓకేనా? మనీ ఉంటేనే భవిష్యత్తు ఉంటుంది అనే విధంగా తను ఆ విధంగా ఆలోచిస్తారనమాట. మీరేంటి ఏంటంటే తనకు చాలా ఎమోషనల్గా కనెక్ట్ అవుతారనమాట. ఓకేనా? అలాంటిది చూపిస్తుందండి. తనని మీరు వదిలి ఉండలేరు, కానీ పర్సన్ మిమ్మల్ని వదిలి ఉండగలరండి. ఓకేనా? తను ప్రాక్టికల్గా ఉంటారనమాట. తన మనసులో లవ్ ఉన్నా సరే తను బ్యాలెన్స్ చేసుకుంటారనమాట. మిమ్మల్ని వదిలేసి ఉండడానికి ఈ పర్సన్ తన బాధ ఉన్నా సరే తను బ్యాలెన్స్ చేసుకొని నిలబడగలరనమాట. కానీ మీరు ఉండలేరు, అది చూపిస్తుందండి. ఓకేనా? కానీ చూడండి, మీ కేరింగ్ అనేది ఈ పర్సన్కి చాలా ఇష్టం. మీరు రెడీ అయ్యే విధానం తనకి చాలా ఇష్టం. మీరు మీ మదర్ నేచర్ ఏదైతే ఉంటుందో, అంటే మీరు మేలే ఉంటారు, ఫీమేలే ఉంటారు, కానీ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారిని మీరు చాలా బాగా చూసుకుంటారనమాట. ఓకేనా? మీకంటే ఎక్కువగా ఈ పర్సన్ మీదనే మీకు తను ఎలా ఉన్నారో ఏమో, అండ్ తన హెల్త్ బాగానే ఉందా, తను తిన్నారో లేదో, తను ఏదైనా విషయంలో ఇబ్బంది పడుతున్నారేమో, ఏదైనా ఫినాన్షియల్గా ఏదైనా ఇబ్బంది పడుతున్నారేమో, అవి చాలా ఆలోచిస్తారనమాట. ఆ కేరింగ్ కూడా ఈ పర్సన్కి చాలా ఇష్టం అండి. ఓకేనా? అండ్ ప్రజెంట్ ఈ పర్సన్ మనీ గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుందండి. ఓకే, ఇక్కడ వృషభం, కన్య, మకర రాశి, కర్కాటకం, వృశ్చికం, మీన రాశి, మేషం, సింహం, ధనుసు రాశి, మిథునం, తుల, కుంభరాశి. ఓకే, ఆల్ సైన్స్ అయితే ఉన్నారండి ఇక్కడ. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ మీకు కనుక రీడింగ్ నచ్చుతుంది అంటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా?
నాకు టైం ఉన్నప్పుడు మాత్రమే నేను మంత్లీ ఎప్పుడన్నా అలా టైం ఉన్నప్పుడు మార్నింగ్ రీడింగ్ కూడా వస్తుందండి. ఓకేనా? డైలీ చేయలేను. కానీ అప్పుడప్పుడు నాకు ఎనర్జీస్ యూనివర్స్ పంపిస్తారనమాట. చూడండి, ఈరోజు నేను రీడింగ్ చేయాలి అనుకోలేదు మార్నింగ్ రీడింగ్. కానీ ఎందుకో చేయాలనిపించిందనమాట. అదర్ వర్క్‌లో ఉన్నా సరే రీడింగ్ చేయాలి అనే ఆ థాట్ అనేది చాలా వస్తుందనమాట. ఓకే. అందుకనే వచ్చి టేబుల్ దగ్గర కూర్చున్నాను. సో, మీకు ఈ విధంగా మెసేజెస్ పంపించేది ఉందేమో, మీరు దీని ద్వారా ఏదైనా తెలుసుకునేది ఉందేమో, అది నాకు అనిపిస్తుందనమాట. ఓకే. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయడం, షేర్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరందరూ సపోర్ట్ చేయడం వలన మన ఛానల్ ఇంకా కొంతమందికి కూడా రీచ్ అవుతుందనమాట. కాబట్టి లైక్ చేయండి అండ్ క్లైమ్ చేసుకోండి. ఓకేనా? ఓకే అండి. మనం ఇంకో రీడింగ్‌లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.